హెబ్రీలకు రాసిన పత్రిక 13 అధ్యాయాలు కలిగిన హెబ్రీ పత్రికను ఇప్పటికి 21వ వారానికి వచ్చామా? అయిపోయిందా? వెరీ గుడ్. 21వ వారానికి వచ్చాం. చాలా విషయాలు ఇప్పటివరకు నేర్చుకున్నాం. మన వారం నేను చెప్పిన మాట మీరు మనసులో చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పటి వరకు నేర్చుకుంది ఒక ఎత్తు అయితే ఇక నుంచి నేర్చుకునేది ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం అక్కడున్న ధర్మశాస్త్రాన్ని అక్కడున్న పరిస్థితుల్ని బట్టే మాట్లాడాడు. కానీ ఇక నుంచి ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలో నొక్కి నొక్కి చెప్పే హెచ్చరిక మనం చూడబోతున్నాం. కాబట్టి ప్రతి పరిశీలనాత్మకమైన విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఏంట్రా హెబ్రీ పత్రిక అంటే మీరు అందరూ టక్కుని చెప్పేస్తారనుకున్నాను. ఎవరు రాశారు హెబ్రీ పత్రికని? ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకు రాశాడు? దేవునిలో నుంచి వాళ్ళు మరలా వెనక్కబడుతున్నారు అనే ఒక కోణాన్ని పరిశీలించి దాన్ని సరిచేయడానికి రాశాడు. ఎందుకంటే ఆ వెనక్కబడుతున్న వాళ్ళు ఎవరు? యూదుల నుంచి మారిన క్రైస్తవులు. ఏ ప్రాంతంలోని వారు? యెరూషలేము ప్రాంతంలోని వాళ్ళు. సో వాళ్ళు ఏ పరిస్థితులను బట్టి వెనక్కి వెళ్తున్నారో, ఏ పరిస్థితులను బట్టి వారి భక్తి జీవితం దిగసారుతుందో అవన్నీ పరిగణనలో తీసుకుని మాట్లాడుతున్నాడు ఈయన. ఎవరు? అమ్మ ఒక మంచి మాట చెప్తాను. ఈ కాన్సెప్ట్ బట్టి మనకి ఏమర్థం కావాలంటే, ఎక్కడైనా ఏదైనా ఒక పరిస్థితి ఉందంటే పరిస్థితిని బట్టే మాట్లాడాలి, కానీ మనకు తెలిసినవన్నీ మాట్లాడకూడదు. నా మాట మీకు అర్థం లేదా? డాక్టర్ గారు ఉన్నారు, నువ్వు జ్వరం అని వెళ్ళావు. ఏమని వెళ్ళావు? జ్వరం అని వెళ్ళావు. డాక్టర్ గారు ఏం చేయాలి? ట్రీట్మెంట్ చేయాలి. దేని మట్టుకే ట్రీట్మెంట్ చేయాలి? డాక్టర్ గారు క్యాన్సర్ స్పెషలిస్టు. చెప్పాలి మీరు. ఏ స్పెషలిస్టు? జ్వరం కూడా కాదు కానీ నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చు అని మొత్తం క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేసాడు అనుకోండి, మనం ఉంటామా పోతామా? చెప్పండి. అంటే ఇది బాగా గుర్తుంచుకోండి. మనమైనా సరే సందర్భానుసారంగా ప్రవర్తించవలసిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. దాన్ని మనసులో పెట్టుకొని డాక్టర్ గారు పారాసెటమాల్ ఇచ్చాడంటే అర్థం ఏంటంటే నాకు జ్వరమే ఉంది అనుకోవాలి, కానీ డాక్టర్ గారికి ఇంతకు మించి తెలియదు అంట అని అనుకోకూడదు. నా మాట మీకు అర్థం లేదా? ఎందుకంటే జబ్బును బట్టే ట్రీట్మెంట్. సో అక్కడున్న ఒక లోపాన్ని బట్టే అక్కడున్న పరిధిలోనే వాక్యాన్ని చెప్తున్నాడు ఈయన. ఎవరు? పౌలు గారు. అలా చెప్పుకుంటూ వచ్చి వాళ్ళకి ఏర్పడిన లోపం ఏంటో గమనించి అవన్నీ సరి చేసుకుంటూ అన్నాడు, ఇంతకీ మీకు ఏర్పడ్డ లోపం ఏమీ కాదు, యేసు ప్రభు గొప్పతనం మీకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అంటే, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని ఆచారాలను బట్టి యేసు ప్రభుని వెనక్కి పెట్టే ప్రయత్నం మీరు చేశారు. ఇంతకీ ఏంటో ఆచారం అంటే, ఇక్కడ ఒక యాజకుడు ఉన్నాడు. ఏ యాజకుడైనా? ప్రధాన యాజకుడు. ఆ యాజకుడు ప్రతి సంవత్సరం మీకోసం ఏం అర్పిస్తున్నాడు? బలులు అర్పిస్తున్నాడు. అది మీ పాపాన్ని కడిగేస్తుందన్న భ్రమలో మీరున్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ పాపం గనక కడగబడితే మీరు ఖచ్చితంగా తెర లోపలికి వెళ్ళాలి. ఏ తెర లోపలికి? అతి పరిశుద్ధ స్థలంలోనికి. కానీ వెళ్తున్నారా? ఎవరికే వెళ్ళే ఛాన్సు లేదు. అలా లేదంటే ఒక్కసారి పరిశీలన చెయ్యండి. అక్కడున్న యాచకుడు కానీ అక్కడ అర్పించే బలులు కానీ మీ పాపాన్ని కడగట్లేదు. కానీ గుర్తుంచుకోండి, తెర లోపలికి వెళ్తేనే మనం సంపూర్ణులు. ఇంతకీ ఏముందిరా తెర లోపలంటే? దేవుడు ఉండే చోటది. ఓ రంగా చెప్పుకోవాలంటే పరలోకం. ఆ తెర లోపలికి మరి ఎలా వెళ్ళాలి అంటే, మీ యాజకుడు తీసుకెళ్ళకపోవచ్చు, కానీ మిమ్మల్ని తీసుకెళ్ళే యాజకుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరా యాజకుడు? ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన ఆ రక్తమో ఈ రక్తమో వాడకుండా తన స్వరక్తాన్ని పెట్టి పరిశుద్ధమైన తన రక్తాన్ని ఇచ్చి ఆ రక్తము చేత మీ మనసులను పవిత్రపరిచి మిమ్మల్ని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఆయన చేశాడు. అందుకని గత వారం మనం మాట్లాడుకున్నాం, యేసు ప్రభు అర్పించబడ్డ బలి ఏ బలి? సంపూర్ణమైన బలి. అదే కదా గత వారం మాట్లాడుకున్నాం మనం. ఏ బలి? సంపూర్ణమైన బలి. ఎందుకు సంపూర్ణమైన బలి? పశువుల బలి సంపూర్ణత ఇవ్వలేదా? చూసాం గత వారం మనం. ఇవ్వలేదు.
వాళ్ళు పాపం చేస్తున్నారు, ఓ పశువుని చంపుతున్నారు, మరలా పోయి ఏం చేస్తున్నారు, పాపాన్ని చేస్తున్నారు, మరలా వచ్చి ఏం చెప్తున్నారు. సో కంప్లీట్నెస్ అనేది రాలేదు, అదొక రొటీన్ అయిపోయింది వాళ్ళకి. మరలా బలి ఉండకూడదంటే మీ మనసులను ప్రభావితం చేసే మరణం ఒకటి జరగాలి. ఆ మరణం జరగాలంటే పశువు మరణం కాదు, ఒక మనిషే చనిపోవాలి. ఎవరు చనిపోతారు అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఎవరికీ ఆ ధైర్యం లేకపోతే ముందుకొచ్చి నిలబడిన వ్యక్తే నజరేయుడైన యేసు. ఆయన బలి చేత, ఆయన మరణం చేత మనసులలో గద్దింపు ఏర్పడి సంపూర్ణత ఏర్పడింది మనకి. ఎక్కడికి వెళ్ళడానికి? తెర లోపలికి వెళ్ళడానికి. అందరూ వినాలి, ఎక్కడికి వెళ్ళడానికి? వెరీ గుడ్. తెర లోపల ఏముందన్నాను? పరలోకం. ఏముందన్నాను? పరలోకం. అక్కడ వరకు గత వారం మనం మాట్లాడుకున్నాం. ఏ అధ్యాయం, ఏ వచ్చిన వరకు మాట్లాడుకున్నాం మనం? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20, చెప్పండి మీరు, 1 నుంచి మాట్లాడేసామా? 1 నుంచి 25 వరకు కూడా తేల్చి మాట్లాడాను నేను కదా. వెరీ గుడ్. ఈరోజు గత వారపు భాగాన్ని కొనసాగింపుగా రాసుకోండి. గత వారం ఎన్నో భాగం అది? 16వ భాగం. 16వ భాగాన్ని కొనసాగింపుగా రాయండి. రాసిన 16వ భాగంలో గత వారం మాట్లాడుకుంది పార్ట్ ఏ అని పెట్టుకుంటే ఇది పార్ట్ బి అని పెట్టుకోండి. ఇది ఒకటే భాగం, 16వ భాగం. అది పార్ట్ ఏ, ఇది పార్ట్ బి. ఓకే, టైటిల్ కూడా రాయండి దీనికి. ప్రవేశానికి గల హెచ్చరికలు అని రాయండి. ఎక్కడికి ప్రవేశం? ఓకే, పని అది కూడా రాసుకోండి. తెర లోపల ప్రవేశానికి గల హెచ్చరికలు అని రాయండి. ప్రవేశానికి గల హెచ్చరికలు. ఈ పాట ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మరలా చూద్దామంటే 19వ వచనం నుంచి 39 వరకు రాసుకుందాం. 19 నుంచి 39 వరకు మరలా నేను రిపీట్ చెయ్యను, కానీ మరొకసారి జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్దాం, ఖచ్చితంగా మీకు ఒక అవగాహన ఏర్పడడానికి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. హెబ్రీ పత్రికలో ఉన్నాం, 10వ అధ్యాయం 16వ భాగంలో ఉన్నాం. పార్ట్ బి, తెర లోపల ప్రవేశానికి గల హెచ్చరికలు. 10వ అధ్యాయం 19వ వచనం నుండి 10వ అధ్యాయం 39వ వచనం వరకు. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. తీయనందరూ కూడా 19వ వచనం ప్రారంభం నుంచి. సహోదరులారా, అమ్మ బాగున్నారు మీరు. గత వారం ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్నవన్నీ మీకు గుర్తున్నాయి అనే ధైర్యంతోనే ముందుకెళ్తున్నాను. గుర్తున్నాయా, గుర్తులేవా? వెరీ గుడ్. చదువుదాం చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము ఎక్కడికి? వెరీ గుడ్. తెర లోపలికి మార్గము అనగా నూతనమైనదియును జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏంటండి? ఏర్పరచబడిన మార్గం అంట. ఎక్కడికి? ఇదిగే దేవుని అతి పరిశుద్ధ స్థలంలోనికి, అంటే తెర లోపలికి దేని ద్వారా మార్గం అని రాశాడు అక్కడ. వెరీ గుడ్. ఆయన శరీరం అన్నాడు. ఆయన శరీరం అంటే ఏంటంటే గత వారం మనం ఆల్రెడీ చూసాం. ఆయన శరీరం అంటే ఆయన సంఘం. అంటే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాలండి అన్నవాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఎక్కడికి రావాలి? చెప్పండి అమ్మా. సంఘానికి రావడం అయితే తప్పదు. నా మాట మీకు అర్థందా లేదా? ఈ మాట మీరు బాగా మనసులో పెట్టుకోండి. ఈరోజు సంఘానికి రాని మనుషులు కూడా ఉన్నారంటే ఉన్నారు. భక్తి లేని వాళ్ళు కాదు, సంఘానికి రానోళ్ళు. సంఘానికి రాకుండా భక్తి ఉందంటే ఉంది. ఎలా ఉందో చెప్పనా? ఈ మధ్యంతా ఆన్లైన్ సర్వీసులు వచ్చాయి, మీరు చూసారు లేదో? ఏ సర్వీసులు? ఇది ఎక్కడ, ఈ జబ్బు ఎక్కడ ప్రారంభమైందంటే కరోనాలో ఏమైందంటే, గుళ్ళకి రాకండి, మీరు అందులో చూసి నేను చెయ్యేస్తాను, మీరు ఫోన్పే కొట్టండి అన్నాడు ఒక ఆయన. దాని మేరకు వీళ్ళకి నచ్చింది. టైం కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా మొన్న ఒక ఆవిడ ఎవరు అంటుంది, అమ్మ ప్రార్థనకి వెళ్ళమంటే ఆరాధన తీసేసుకున్నాను బ్రదర్ అంది. ఎప్పుడమ్మ? ఉదయాన్నే అండి అంది. ఎలాగంటే వంట చేస్తూ ప్రసంగం ఏందంట, వంట అయిపోయాక ఆరాధన తీసుకుందంట, ఇప్పుడు తీరుబాడిగా పనులు చూసుకుంటుందంట. ఇదంతా ఎక్కడ జరిగిందంటే, ఏముందండి ఈ యూట్యూబ్లో పెడితే పలానా అయ్యగారు 6 గంటలకే మొదలెట్టాడంట.
ఏది చెప్పండి మీరు, ఏది? ఇప్పుడు చెప్పండి, వాళ్ళు సంఘానికి వచ్చారా రాలేదా? అసలు కుదరదు. సంఘానికి వస్తేనే నీకు క్రమం ఏంటో తెలుస్తుంది. ఒక మాట మీకు బాగా అర్థం అవ్వడానికి చెప్తాను. బడి ఉంటుంది కదా పిల్లలు పాస్ అవ్వడానికి, బడికి వెళ్లకుండా పాస్ అయ్యే సిస్టమ్ కూడా ఉంది, ఉందా లేదా? దాన్ని ఏదో అంటారండి, ఓపెన్ స్కూలా, ఓపెన్ 10th అంటారు కదా. దానికి బడికి వెళ్ళక్కర్లేదు, పరీక్ష రాయడానికి వెళ్తే వెరీ గుడ్. అమ్మ మనస్ఫూర్తిగా చెప్పండి, బడికి వెళ్ళకుండా రాసినోడు బడికి వెళ్ళి రాసినోడు ఇద్దరు ఒకటేనా? ఎందుకు కాదు? ఆడికేమొచ్చు? ఇంటికాడ పోపులు తాలింపులే వచ్చాడికి. జ్ఞానం ఎవడికి వస్తుంది? బడికి వెళ్ళినోడికే. నా మాటకి అర్థం లేదా? సో ఖచ్చితంగా పరలోకం వెళ్ళే జ్ఞానం ఏర్పడాలంటే మస్టర్డ్ షిట్గా రావాలి. ఎక్కడికి? సంఘానికి రాకుండా, మరలా చెప్తాను, ఏ పెట్టిలో పెట్టినా పరలోకానికి వెళ్ళాం. నా మాటకి అర్థం లేదా? అది టేక్ అయినా లేకపోతే తెల్ల ఖరీదైందైనా ఏ రకమైనదైనా సరే ఖచ్చితంగా వస్తే పరలోకం. సో సంఘానికి రావాలి. వస్తే సరిపోయిందంటే మరలా వచ్చిన వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు చెప్తున్నాడు. ఏటవి చూసేద్దాం గబగబా. ఆయన తెర ద్వారా ఏర్పరచబడినదై మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు, అమ్మ మీరు బాగా వినాలి, ప్రవేశించేసాం అంటలేదు. మీరు బాగా వినాలి, ప్రవేశించేసాం అంటలేదు. ప్రవేశించడానికి ధైర్యం ఉంది. వినాలి మీరు, ఏముందంట? ఎక్కడికి వెళ్ళడానికి? తెర లోపలికి. ఏముంది తెర లోపల? చెప్పాలి మీరు, ఏముంది తెర లోపల? పరలోకం. అక్కడికి వెళ్ళడానికి ఏముంది మనకి? ధైర్యం. ఏటా ధైర్యం? ప్రభు యొక్క రక్తం. అదేనన్నాడు, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక. అంటే తెర లోపలికి వెళ్ళే ధైర్యం ఏదంటే ప్రభు యొక్క రక్తం. పశువుల రక్తం ఆ ధైర్యాన్ని ఇవ్వలేదా? ఇవ్వలేదు. మనకి అర్థం లేదా? పశువుల రక్తం ఆ ధైర్యాన్ని ఇవ్వలేదు. సో తెర లోపలికి వెళ్ళే ధైర్యాన్ని ఇచ్చింది ఏంటంటే ప్రభు యొక్క రక్తం. కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఏముండకూడదంట? వెరీ గుడ్. గత వారం చూసాం, సంఘంలోనికి వెళ్ళిన వాళ్ళు నెంబర్ 1 ఖచ్చితంగా మనస్సాక్షిలో ఏముండకూడదు? చెప్పండి అమ్మా. వెరీ గుడ్. కల్మషం ఉంటే సంఘములో ఉన్న పరలోకానికి వెళ్ళమా? బాబు నాని కర్చీఫ్ ఉందా కారులో? చూడు సరేలే. కల్మషం ఉంటే మా సంఘములో ఉన్న పరలోకానికి వెళ్ళమా? చెప్పండి. వెళ్ళం. కల్మషం లేకపోవడం అంటే అర్థం ఏంటంటే ప్యూర్ హార్టెడ్ అనమాట. గత వారం దీని ఆల్రెడీ నేను చెప్పాను. ప్యూర్ హార్టెడ్ అంటే ఇక్కడికి వచ్చిన మనం ఎట్లాంటి తప్పుడు ఆలోచన లేని వారిగా, ఎవరిపైన ఏ చెడు తలంపు లేని వారిగా, నిష్కాపట్యమైన వారిగా రావాలి. ఎక్కడికి? చెప్పండి మీరు, ఎక్కడికి? అలా ఉంటేనే పరలోకం. ఎలా ఉంటే? కల్మషం లేని మనసు కలిగి ఉంటేనే పరలోకం. కానీ ఈరోజు సంఘాల్లో కల్మషం లేని మనసులు ఉన్నాయా అంటే అదో పెద్ద ప్రశ్న. ఎందుకు ప్రశ్న అంటే బయట ఉన్నాయో లేదో తెలియదు కదండి. ఎక్కువ కల్మషాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ? సంఘంలో. నిజమండి. ఒక ఆయన మై కట్టుకుంటే ఒక ఆయనకు బాధ, ఒక ఆవిడ చీపు పెట్టుకుంటే ఒక ఆవిడకి బాధ. నిజమే కదండి. ఒకరు పని చేస్తే ఇంకొకరికి బాధ. అరే నాదే కదా అనే వాతావరణం ఏర్పడట్లేదా? ఏర్పడట్లేదు. ఎందుకు ఏర్పడట్లేదంటే ఎక్కడో ఒక చోట కల్మషపు ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. అసలు అది సంఘానికి సరిపడే ఆలోచన కాదా అంటే ససేమరా కాదు. అమ్మ ఒక మంచి మాట చెప్తాను, మీరు బాగా వినండి. సంఘాన్ని బైబిల్లో ఏమన్నాడు తెలుసా? పరలోక రాజ్యం అన్నాడు. ఏ రాజ్యం? ఇంకా చెప్పనా? ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ పరలోకానికి మనకు వచ్చేసినట్టే. ఎక్కడికి వచ్చినట్టు? పరలోకానికి వచ్చినట్టే. ఖచ్చితంగా తెచ్చావా? ఓ రకంగా చెప్పాలంటే పరలోకానికి వచ్చేసినట్టే. కానీ విచిత్రం ఏంటంటే పరలోకంగా ఉన్న అసలైన దానికి వెళ్ళాలంటే ఇక్కడ ఖచ్చితంగా మనం సర్టిఫై పొందాలి.
అంటే ఇక్కడ అన్ని విషయాల్లో నిర్ధారించబడితేనే మనకి ఏ లోకం? పరలోకం. లేకపోతే పరలోకం అసలు అవకాశం లేదు. సో గత వారం దీన్ని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి నేను ఎక్కువ నాంచట్లేదు. నెంబర్ 1 ఏముండాలి? కల్మషము లేని మనస్సాక్షి ఉండాలి. రెండవది ఏమన్నాడు? ప్రోక్షింపబడిన హృదయాలు. గత వారం నేను దీన్ని ఆల్రెడీ టచ్ చేశాను. అలా మీకు ఏ హృదయాలు అంటే పరలోకం వెళ్ళాలంటే సంఘానికి వెళ్ళాలి. సంఘంలో ఉన్న మనం ఖచ్చితంగా కల్మషం లేని మనసు ఉండాలి. రెండవదిగా మన హృదయాలు ప్రోక్షింపబడినవిగా ఉండాలి. ఎలాగా ప్రోక్షింపబడ్డం అంటే అర్థం ఏంటంటే బాప్తీసం తీసుకోవడం. ఏం తీసుకోవడం? బాప్తీసం తీసుకోకపోతే సంఘంలో నుంచి పరలోకానికి వెళ్ళలేమా? చెప్పండి అమ్మా. ఇక్కడ చాలామంది తీసుకోని వాళ్ళు ఉన్నారు. ఎందుకు తీసుకోవట్లేదయ్యా అని అడిగితే చాలామంది తమ్ముళ్ళు చెల్లమ్మలు చెప్పే మాట ఏంటంటే, అన్నయ్య పెళ్ళికి దగ్గర చేసి తీసుకుంటాం, పుట్టినరోజుకి తీసుకుంటాం, జనవరి 31 రాత్రికి, డిసెంబర్ 31 రాత్రికి తీసుకుంటాం, అంతేనే కదా. ఏదైనా పండగో పబ్బమో ఉంటే తీసుకుంటాం. ఇప్పుడు తీసుకునే పరిస్థితి అయితే మాకు లేదు. ఒక మాట చెప్తానేనండి, ఈరోజే రాకడైతే, రాకడంటే ఈరోజే దేవుడు వస్తే ఈరోజు వెళ్ళిపోతే రేఖ అంటది, సండే స్కూల్ అంతా నా ఒంటి చేతుల మీద నడిపించాను ప్రభువా అంటది. దేవుడు ఏమంటాడు? వెరీ గుడ్, బాల్ ఆట ఆడిచ్చో కాబట్టి నీకే పరలోకం అంటాడు. అండా బాల్ ఆట కాదు, బ్యాట్ ఆట ఆడిచ్చినా మనకేమివ్వడు, ఇవ్వడు. మనం కడగబడితేనే పరలోకం, ప్రోక్షింపబడితేనే పరలోకం. కానీ ఖచ్చితంగా సంఘానికి వచ్చిన వాళ్ళు ఆయన రక్తము చేత ప్రోక్షణ జరగాల్సిందే. అంటే ఆయన పరిశుద్ధమైన రక్తములో కడగబడ్డం అంటే ఏం తీసుకోవాలి? ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. ఇది రెండవది. మూడవది అన్నాడు, నిర్మలమైన వాక్యము చేత స్నానము చేయాలంట. ఏ వాక్యం అమ్మ చెప్పండి మీరు? ఏ వాక్యం? ఇక్కడ ఒకసారి ఆగుతాను నేను, మీరు బాగా మనసు పెట్టండి. నిర్మలమైన వాక్యము చేత కడగబడాలి లేదా స్నానం చేయాలంటే నిర్మలము కాని వాక్యాలు కూడా ఉన్నాయా సంఘాల్లో? ఉన్నాయా లేవా? ఉన్నాయండి. జండు బాంబు బాధలు చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడది మర్చిపోకండి. రాత్రి ఒక ఊరు ప్రసంగానికి వెళ్ళాను. ప్రసంగం అంతా దీని మీద చేశాను. వాక్యం బాగుంటేనే మనం మంచిగా ఉంటాం అని. అయిపోయిన తర్వాత ఒక ఆవిడ భోజనం పెడతారు అని చెప్పి ఒకరింటికి తీసుకెళ్ళాను నన్ను. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన టీవీలో వచ్చేస్తున్నాడు. ఆ పెద్ద ఆయన చెప్పి మాట్లాడనుకున్నారు, నువ్వు అప్పుల్లో ఉన్నావా చింతపల్లిరావునా? ఇల్లు సగంలో ఆగిపోయిందా? ఇంకా డోర్లు ఎట్టలేదా? అయ్యే నువ్వేం చేయాలి చెల్లి? ఈరోజే నువ్వు పలానా పని చేయి, దేవుడు నీకేమేస్తాడో చెప్పండి. ఇది నిర్మలమైన వాక్యం అంటారా లేకపోతే ఏమైనా కపటమైన వాక్యం అంటారా? ఖచ్చితంగా ఆ మాత్రపు వాక్యం అయితే పరలోకాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాం. పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్యూరిఫై చేయబడిన వాక్యాన్నే వినాలి. దాని అర్థం ఏంటంటే సత్యమైన వాక్యం. సో సత్యమైన వాక్యం లేకపోతే పరలోకం వెళ్ళామంటే ఖచ్చితంగా వెళ్ళాం. ఇది ఎన్నోది? మూడోది. నాలుగోది, విశ్వాస విషయములో సంపూర్ణత ఉండాలి. ఐదోది, యథార్థమైన హృదయముతో ఉండాలి. ఇవన్నీ ఉండి దేవుని సన్నిధానమునకు చేరుదము. 23వ వచనం, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందము. ఏం ఒప్పుకున్నాం అమ్మా? ఏమన్నా మొప్పుకొన్నది, అది ఒప్పుకొన్నదే, మెప్పుకున్నది కాదు. ఒప్పుకొంది ఖచ్చితంగా నిశ్చలంగా పట్టుకోవాలంట. ఎవరి దగ్గర? మీ అందరూ అడుగుతున్నాను, ఏమన్నా ఒప్పుకున్నారా దేవుడి దగ్గర? చెప్పండి అమ్మా. అమ్మా బంగారు తల్లు, నా వైపు చూడాలి అందరూ కూడా. ఇది సగం పార్ట్ కదా, కొంచెం ట్రాక్ ఎక్కేదాకా ఇబ్బంది ఉంటుంది, మీరు మనసు పెట్టండి. ఒప్పుకుంది నిశ్చలంగా పట్టుకోవాలంట. ఏం ఒప్పుకున్నాం? ఒప్పుకున్నామా? ఏం ఒప్పుకున్నాం? పైన చెప్పాడు కదా, అవన్నీ ఒప్పుకోవాల్సినవి. అయ్యగారు చేసే తప్పు కూడా ఇక్కడ ఏముంది చెప్పనా? అయ్యగారిని మళ్ళీ ఇప్పుడు నాకు గట్టిగా వేసుకుంటారు అయిపోగా. తప్పంటే తప్పు కాదు, ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ పై సమాజముగా కూడడం మానకూడదా అంటే
దానివల్ల జరిగే అనార్థాలు చాలా ఉంటాయి. జస్ట్ ఏంటో అలా చెప్పి నేను ముగించేస్తాను. యేసుప్రభు వారు ఎవరి దగ్గర పడితే ఉంటానన్నాడా? 2-3 కూడుకున్న చోట ఉంటానన్నాడా? ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ ఎవరు ఉంటారు అంటే ఖచ్చితంగా ఆయన మనసులో ఆలోచన ఏంటంటే మీరు ఖచ్చితంగా 2-3 ఏమవ్వాలి? కూడుకోవాలి. ఏమవ్వాలి? కూడాలి. అంటే ఇలా కూడాలి అన్నది ఎవరి ఆలోచన చెప్పండి? విచిత్రుడు చెప్పనా? దేవుని ఆలోచనలే మనం వ్యతిరేకిస్తున్నాం ప్రార్థనకు రావట్లేదంటే. ఎవరి ఆలోచన వ్యతిరేకిస్తున్నాం? దేవుని ఆలోచననే మనం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు రావట్లేదండి ఈ ప్రార్థన కంటే? మీరు ఎన్ని చెప్పినా నేను ఒక మాట చెప్తాను. బైబిల్లో ఎక్కువ ప్రార్థనలకు ఎవరు రారా అంటే, దయచేసి తిట్టుకోకండి ఈ మాటలను బట్టి. తిట్టుకోరు కదా? వెరీ గుడ్. ఏ మనసున్న వాళ్ళు రారంటే మీరు ఎలా ఆలోచన చేయండి. కరెక్ట్గా అది మీరు మనసు పెట్టండి. కలవాలి అన్న మనసున్న వాళ్ళే, కలవాలి అన్న ఆలోచన లేనోళ్ళే రారంట. ఇది నా సొంత మాట కాదు, బైబిల్ చెప్పింది. ఎక్కడ చెప్పింది? తీర్థం తీయండి, సామెతల గ్రంథం. అందరూ తీయాలి, జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథం తీర్థం అందరూ కూడా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. వెరీ గుడ్. మొదటి వచనం నుంచి చదువుతాం. ఎవరి నుంచి అమ్మ వినాలి మీరు? ఎవరి నుంచి? ఆయన సహవాసం నుంచి. ఎలా ఉండాలనుకునేవాడు అంటే దూరంగా. వినాలి మీరు? ఎలాగా? దూరంగా. ఇంకా చెప్పాలంటే రాకుండా, ఆయన సహవాసంలో అటెండ్ అవ్వకుండా ఉండాలనుకునేవాడంట. ఎవరంట చూడండి? స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు. ఎవరంట అంటే ఇప్పుడు సంఘానికి సమాజం కూడే ప్రార్థనలకి రాపోతే దేనికి విరోధి? వాక్యానికే విరోధి. సూర్యబాబు గారు అలా తిట్టుకుంటారు ఇవాళ నన్ను. దేనికి రాకపోతే? ప్రార్థనలకు రాకపోతే విరోధా? చెప్పాలి మీరు. విరోధం అంటున్నాడు. ఎందుకు విరోధం తెలుసా? అమ్మ ఒక మాట వినాలి. ఎందుకు విరోధం తెలుసా? అక్కడ మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాం. నా మాట మీకు అర్థమైందా లేదా? ఎక్కడ? ఆ సహవాసంలో అక్కడ ఉన్న కొన్ని ఇబ్బందులు లేదా కొన్ని ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మనం ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాం. అందుకే చూడండి కిందదేమాట అన్నాడు? తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. అంటే అర్థం ఏంటంటే తన ఆలోచనలకి అనుకూలంగా లేని వాతావరణంలో నువ్వు ఇవ్వలేకపోతున్నావు. అందుకని ఎక్కడికి రాలేకపోతున్నావు? ప్రార్థనకు రాలేకపోతున్నాం. ఇదేం కాదు అయ్య గారు, ఇదేం కాదు, నిజంగానే నాకు ఆరోగ్యం బాగుకు రాలేదు, నిజంగానే నాకు పని ఎక్కువైపోయి రాలేదు, నిజంగానే నాకు ఒత్తిడి ఎక్కువైపోయి రాలేదు. వెరీ గుడ్. అలా రాపోతే 1 వారమో 2 వారాలు, ప్రతి వారం కనబడకపోతే ఇష్టం ఉన్నట్టా ఇష్టం లేనట్టా? అప్పుడు దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా దాని అర్థం ఏంటంటే నువ్వు సంఘానికి వేరుగా ఉండాలన్న ఆలోచనలో పుట్టిందనే అర్థం. అలా గనక పుట్టిందంటే మీరు మనసులో పెట్టుకోండి, దేవుని జ్ఞానానికే విరోధంట. దేనికి విరోధి? ఖచ్చితంగా సహవాసం కూడాలండి. బైబిల్ అన్నాడు కదా, రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును సహవాసమందును ఎడతెగక ఉండాలి. ఉండకపోతే ప్రమాదమా? ఖచ్చితంగా. సహవాసం మిస్ అయిందంటే ఖచ్చితంగా మీలో అభివృద్ధి అయ్యే జ్ఞానం కోల్పోయినట్టు. పౌలు అంటాడు కొరింథీ సంఘానికి రాస్తూ, మీరు ఆ దినాన్ని నేను కూడుకున్నప్పుడు నా ఆత్మ మీ ఆత్మ కలిసి విశ్వాసంలో బలపడాలంటాడు. ఎక్కడ వచ్చినవండి? 1 కొరింథీ 5వ అధ్యాయం. తీర్థం తీయండి ఒకసారి. సహవాసంగా కూడుకున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 1 కొరింథీ 5వ అధ్యాయం 4వ వచనం. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వారి ఆత్మ రక్షింపబడినట్లు
శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తును బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు, అంటే గుర్తుంచుకోండి, ఇలా కూడుకోవడం వల్ల మన చెడు ఆలోచనలు ఎవరికి అప్పచెప్పేస్తున్నాం? అర్థమైందా లేదా? ఎప్పుడైతే మనం కూడుకున్నామో ఖచ్చితంగా చెడిపోయే దారి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మంచి వింటున్నాం కాబట్టి. నా అడుగు అర్థం లేదా? కూడుకోకపోతే చెప్పాలి మీరు, కూడుకోకపోతే నాలెడ్జ్ పెరగదు, పెరగకపోతే ఖచ్చితంగా మనలో ఉన్న చెడు పోయే అవకాశం లేదు. బడికి వెళ్ళకపోతే ఏమవుద్దండి అంటే, గవర్నమెంట్ డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకెళ్ళి జాయిన్ అయిపోతాను, పాస్ అయిపోతానంటే వెరీ గుడ్, వెళ్ళిపోతావు. కానీ ఖచ్చితంగా వెళ్ళకపోవడం వల్ల నీలో నాలెడ్జ్ అనేది ఉండదు. స్లిప్పులు ఎట్టాలి, డబ్బులు ఇచ్చి కొనాలి, తిప్పలు పడాలి, బుడం బాధలు పడాలి. ఎందుకు ఈ బాధలు వచ్చాయిరా అంటే నువ్వు సరిగ్గా బడికి వెళ్ళకపోబట్టి. అమ్మ ఒక మాట చెప్పిన బంగారు తల్లారా, దేవుడు ప్రతీదీ అడుగుతాడండి. ఆ విషయాన్ని మీరు ఫస్ట్ నమ్మాలి ఖచ్చితంగా. హిజ్కియా కింగ్ ఆదివారం హెబ్రీ పత్రిక చెప్పాడా అని అడుగుతాడు. మీరేమంటారు? చెప్పాడు అంటాడు. నువ్వు విన్నావా ముందు నుంచి? నేను 7:30కి వచ్చాను ప్రభు అంటే వెరీ గుడ్, పరలోకం నీదే అంటాడా? అంట కదా. లక్షవారం అపోస్తుల కార్యాలు చెప్పాడా అంటాడు. అంటాడా? నువ్వు విన్నావా అంటాడు. మీరేమంటారు? యూట్యూబ్లో విన్నాను ప్రభు అన్నాను అనుకోండి. యూట్యూబ్లో నేను లేని కదా బిడ్డ అంటాడా? అంట. చెప్పండి, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాలి. అలా వెళ్తేనే మనలో ఉండే చెడు తలంపులు పోయే అవకాశం ఏర్పడుతుందంట. ఎక్కడ? సంఘంలో. ఎందుకంటే ఈ వాక్యం చెబుతున్నప్పుడే మన బ్రతుకులు ఏమవుతాయి? సరవుతాయి. ఖచ్చితంగా సంఘానికి రాకపోతే మనలో చెడు తలంపులు పెరిగే ప్రమాదం ఉందంటున్నాడు ఆయన. అందుకే ఏమంటున్నాడు? కొందరు మానుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుట మానక, ఆ మాట పట్టుకోండి మీరు, ఒకరినొకడు హెచ్చరించుచు. ఏం చేసుకోవాలి? హెచ్చరించడం అంటే తిట్టుకోవడమా? హెచ్చరించడం అంటే జాగ్రత్త కలిగి ఉండడం. హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఎలాగా అంటే ఎక్కువ కూడుకోవాలి. ఎందుకు ఎక్కువ కూడుకుంటేనే మీలో ఎక్కువగా దేవుని ఆలోచనలు పడతాయి. ఎక్కువ దేవుని ఆలోచనలు పడితేనే చెడిపోయే అవకాశం ఏర్పడుతుంది. అంతేనా కదా? ఎక్కువ ఎవరు ఆలోచనలు పడతాయి? దేవుని ఆలోచనలు. ఎప్పుడు? కూడుకున్నప్పుడు. అలా పడితేనే, ఆయన ఆలోచనలు మన హృదయంలో పడితేనే మన హృదయంలో ఉన్న చెడేమవుతుంది? పోతుంది. అలా కాకుండా వారానికి మధ్యలో వెళ్తున్నాం అనుకోండి, ఈ వారం మధ్యలో డోస్ ఏమైపోద్ది చెప్పండి? పెరిగిపోద్ది. మధ్యలో లక్షవారం వస్తే డోస్ తగ్గుతుంది అంటున్నాను నేను. నా మాటకి అర్థం లేదా? ఏమండి వాక్యం చెప్పకపోతే మేము మంచిగా ఉండలేమంటే మీరు ట్రై చేయండి, పోనీ అవుతుందేమో. ఎక్కడో ఈ మాట మనసును గద్దించబట్టే మనసులు బాగుంటున్నాయండి. మనసును వాక్యం కట్టబట్టే మనసులు సరిగ్గా ఉంటున్నాయి. అసలు వాక్యమే లేకపోతే మన జీవితాలు, మన మనసు ఆలోచనలు ఎలా మారిపోతే ఆలోచన చేయండి అంటాను నేను. అలాంటిది ప్రతిరోజు కూడుకోమన్నాడు. యాక్చువల్గా మరీ ఎక్కువ గంట అర్థం ఏంటంటే ప్రతిరోజు అంటున్నాడు, కానీ మనం వారానికి 2 రోజులైనా పని అవ్వట్లేదు. రాత్రి బొర్రా శేఖర్ గారిని తీసుకుని వెళ్ళాను ఓ ప్రార్థనకు. నేను శేఖర్ గారు అంటున్నాడు నన్ను, ఏమని అయ్యగారు ఇక్కడ యూత్ ఎంత బాగున్నారండి అన్నారండి. శేఖర్ గారు అన్నారు. ఎందుకు నేనేం చెప్పాను తెలుసా? మా గాడాల కోసం చెప్పాను. అక్కడ చెప్పాను. ఏమని చెప్పాను తెలుసా? మా వాళ్ళు తోపులు, తురుములు, కత్తులు, ఏమండి గుణపాలు మామూలుగా చెప్పలేదు. ఇంకా అన్ని ఎక్కేసాం, అన్నీ అయిపోయాయి, కారు ఎక్కాం, ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం అన్నాను నేను. చెప్పండి అయ్యగారు మీరేటండి లేని అని పొగిడేస్తున్నారో అన్నాడు ఆయన. మరి తప్పదు కదండి, మా ఓడు ఎలాంటోడైనా అక్కడ ఏం చెప్పాలి, నేను మంచిగా చెప్పాలి కదండి అన్నాను. కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా? వాళ్ళు వినాలి మీరు, ఆ సంఘం ఈ సంఘం అని భేదం లేకుండా ఊర్లో ఉన్న సంఘాలన్నీ ఒకటయ్యాయి. కుర్రోళ్ళంతా వాళ్ళు చేసిన కార్యక్రమం చెప్తాను. సంఘాలన్నీ ఒకటయ్యి ప్రతీ నెల వారి కష్టార్జితంలోంచి తలకో రూపాయి వేసుకొని మీటింగ్ పెడుతున్నారంట, ఊరు క్షేమం కోసం. దేనికోసం? బాగుందా బాలేదండి? నిజం కదండి? ఎంత ముచ్చటేసేసిందో నాకు వాళ్ళని చూసి.
ఊరు క్షేమం కోసం ఆ పాస్టర్ గారు లేడు, ఈ పాస్టర్ గారు లేడు, అందరూ కలిసి పెట్టి నెలకో పాస్టర్ గారిని పిలిపించి వాక్యం చెప్పించి చక్కగా అందరినీ దేవుళ్ళు నడిపించి పంపుతున్నారు. అలాగా గత వారం నిన్న రాత్రి నన్ను పిలిచారు. నాకు ఎంత సంతోషం వేసిందో. యవనస్తుల కోరిక ఆ గ్రామం అంతటిని బలపరిచే ప్రయత్నం చేసింది. ఈరోజు మన ఊర్లో యవనస్తులు ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారు. ఎన్ని నెలల మీటింగ్ పెడుతున్నారు మన వాళ్ళు. కూడుకోవడం ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? అందరికి వందనాలండి. నవ్వుతూ చెప్పండి. రాత్రి ఇంకోటి చూశాను. వాళ్ళ మీటింగ్ పెట్టడమే కాదండోయ్, వాక్యం చెప్పినంతసేపు కూర్చొని విన్నారు. ఏంటి విన్నారండి? అది నిజంగా చాలా సంతోషం వేసింది నాకు. ఇప్పుడు పరిస్థితులు చెప్పమంటారా? మీటింగ్లు ఎడుతుంటారు చాలామంది. ఎట్టిన తర్వాత కుర్చీలు కాడ ఒక ఆయన, భోజనాలు కూడా ఒక ఆయన, ఏమండి టెంట్ల కాడ ఒక ఆయన, ఇలా తిరుగుతూ వాక్యం దగ్గర కూర్చుని వాడు ఎవడో ఉన్నాడు. ఇంకెందుకు మీటింగ్ పెట్టుకోవడం? మనం సమాజంగా కూడితేనే మనలో చెడిపోద్ది. సంఘానికి రానోడు, సమాజంగా కూడనోడు చెడు ఆలోచనలు పోవు అంటే మరలా చెప్తున్నాను, ఖచ్చితంగా పోయే అవకాశం ఉండదు. ఎందుకంటే రోజు రోజుకి ఈ కల్మషం ఏమైపోద్ది? ఎక్కువైపోద్ది. ఆయన వాక్యం అనే పాలు లేకపోవడం వల్ల. నా మాటకి అర్థం లేదా? అందుకనే ఏమన్నాడండి, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడండి, మరి ఎక్కువగా మీటింగ్స్ జరిగించండి, మరి ఎక్కువగా ప్రార్థనలకు అటెండ్ అవ్వండి, అవకాశం దొరికితే పరిగెత్తుకెళ్ళండి. అలా వెళ్తేనే పరలోకం, మర్చిపోకండి. అలా వెళ్తేనే ఏ లోకం? పరలోకం. మరి ఎక్కువగా కొడుచు అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపాలి. ఏం చూపుకోవాలి? ఒకరి పట్ల ఒకరు ఏం చూపాలి? సంఘంలో. ఎక్కడ అమ్మ చెప్పాలి మీరు? ఎక్కడ? సంఘంలో. ఒకరి పట్ల ఒకరు ఏం చూపాలి? చెప్పండి అమ్మా. వెరీ గుడ్. ఎలా చూపాలి? ప్రేమ ఎలా చూపాలి? మీరు చెప్తారనుకుంటున్నానండి, మీరు తెలివైన వాళ్ళు. నిజంగా చెప్తున్నాను. అందరికి వందనాలు. సువార్తమ్మ గారికి వందనాలు. పోయిన వారం సువార్తమ్మ గారు వాళ్ళది ఈ వారం వచ్చారు. వందనాలు. మీరు తెలివైన వాళ్ళు చెప్తారు. చెప్పండి, ప్రేమ ఎలా చూపాలి? తలకో రోజా పువ్వు పట్టుకొచ్చి పక్కోళ్ళకి ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పాలి. అంతేనా ప్రేమ చూపడం? ఈరోజు ప్రేమ అన్న పదమే అర్థం కాలేదు ప్రపంచానికి. ప్రేమ అంటే ఐ లవ్ యూ కాదు. ప్రేమ అంటే ఏం చెప్పిందంటే బైబిల్, ప్రేమ అనేక దోషాలను కప్పును. అంటే నీ పక్కోడి మీద సంఘంలో నువ్వు ప్రేమ చూపిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీ పక్కోడు చేసింది అసలు నీ మనసులో ఉండట్లేనప్పుడు ప్రేమ చూపించినట్టు. నిజం చెప్పండి, సంఘంలో ఒకరు చేసి ఒకరు మర్చిపోతున్నామా తప్పులు? ఆ తప్పులను పట్టుకుని ఇంకా ఎలాడుతున్నామా? మాట్లాడండి. సంఘంలో ప్రేమ ఉండాలంటే అర్థం ఏంటంటే ఒకరి తప్పులు ఒకరు ఏం చేయాలి? మర్చిపోవాలి. అలా మర్చిపోతున్నప్పుడే వాళ్ళ మధ్య ఏమున్నట్టు? ప్రేమ ఉన్నట్టు. అలా మర్చిపోతేనే ప్రేమ ఉన్నట్టయితే మరి సంఘంలో ఒకరి పొరపాట్లు ఒకరు మర్చిపోతున్నామా? వాళ్ళు చేసిన దాన్నే పట్టుకుని ఎలాడుతున్నామా? అలా పట్టుకుని ఎలాడుతున్నట్టు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా మనకు పరలోకం లేదు. ఇవన్నీ మీరు హెచ్చరికలు అన్నారు కదా, అందుకే పరలోకానికి ప్రవేశించడానికి హెచ్చరికలను ఉతికారలేదు. ఇవన్నీ లేకపోతే అసలు నో ఎంట్రీ బోర్డు అక్కడ. నా మాటకి అర్థం లేదా? ఖచ్చితంగా ఒకరి పట్ల ఒకరు ఏం చూపాలంట? ప్రేమ చూపాలి. అలా చూపాలంటే ఒకరి దోషాలు ఒకరు క్షమించుకోవాలి. ప్రేమ చూపుచు సత్కార్యములు చేయొచ్చు. సత్కార్యములు చేయొచ్చు అంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలి? గౌరవించుకోవాలి. సత్కార్యాలంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలి? గౌరవించుకోవాలి. అన్న మీరు చెయ్యండి అంటే లేదు నాన్న మీరు చెయ్యండి అనుకోవాలి. అలా ఒకరినొకరు గౌరవించుకునే పద్ధతులు ఏర్పడాలి. ఎక్కడ? చెప్పండి. నేను చెప్పనా? అలా ఉంటే అసలు గొడవలు ఉండవంటున్నాను నేను. కాదండి, మీరు ఇవన్నీ సంఘంలో పెట్టి చూడండి, సంఘం ఎలా ఉండాలో చెప్పి తెలుస్తుంది మీకు. ఇవన్నీ కనుక సంఘంలో ఉంటే ఇంకా సంఘం తిరుగులేంది. సంఘంలో ప్రేమ ఉండాలంట, సంఘంలో సత్కార్యాలు ఉండాలంట, ఒకరి పట్ల ఒకరికి. అలా ఉండేటట్టుగా వినాలి మీరు. అలా ఉండేటట్టుగా మీరు బాగా వినాలి. కొందరికి ప్రేమ ఉండదు, కొందరికి ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. కొందరికి ఏముండకపోవచ్చు? ప్రేమ ఉండకపోవచ్చు. అందరికీ గౌరవం ఉండదు, కొందరికి ఏముంటుంది? గౌరవం ఉంటుంది. కొందరికి ఏముండకపోవచ్చు? గౌరవం ఉండకపోవచ్చు. మరి ఇది అందరికీ వస్తేనే కంప్లీట్నెస్. మరి ఏం చేయాలంటే అలా అందరికీ వచ్చేటట్టుగా ఇప్పుడు రాశాడు కింద, ఒకరినొకరు పురికొల్పుకోవాలి. అంటే అర్థం ఏంటో చెప్పనా?
లేనోడు ఉన్నోడు లేనోడిని ప్రోత్సహించాలి. ఎలాగా? ఇప్పుడు గుడెల్లి సూరిబాబు గారికి ప్రేమ లేదు అనుకోండి. ఎవరి మీద? వాళ్ళ ఆవిడ మీద ఉంది, నా మీద లేదు సంఘస్థుడిగా. ఎవరికి? గుడెల్లి సూరిబాబు గారికి. నాకు ప్రేమ ఉంది. ఎవరికి? నాకంటే హిస్కియా కింగ్కి ఏముంది? ప్రేమ ఉంది. సూరిబాబు గారికి ఏం లేదు? ప్రేమ లేదు. ఇప్పుడు లేదు కదా అని ఆ మనిషి అంతే అని నేను వదిలేయకూడదు. ఆ మనిషిని కూడా ప్రేమించే వ్యక్తిగా నేను పురికొల్పాలి. అలా పురికొల్పాలంటే నువ్వు బండేసుకొని, నువ్వు బైబిల్ పెట్టుకొని, నువ్వు పుస్తకం పట్టుకొని ప్రార్థనకు వచ్చేస్తే సరిపోదు, రానోళ్ళను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అదే ప్రోత్సాహం. ఏంటది? ఇది బాగా గుర్తుంచుకోండి, చాలా ముఖ్యమైన మాట. సంఘం బాగుండాలంటే, ఇవన్నీ జరగాలంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఏం చేయాలి? ఇంకా విచిత్రుడు చెప్పనా? ప్రోత్సాహం చిన్నది అన్న పదం అనుకున్నారు కదా మీరు, అదొక ఆత్మవరం. ఏ వరం? వాక్యం చెప్తున్నానా? ఇదొక ఆత్మవరం. ఎవడో ఒకడు అన్నాడు ఆత్మవరాలు లేవన్నాడు. లేకపోవడం కూడా ఉన్నాయి. ఇవే ఆత్మవరాలు. ఈ వాక్యం చెప్పడం ఆత్మవరం. మీరు ఒకరినొకరు ప్రోత్సహించడం కూడా ఏంటి తెలుసా? ఆత్మవరం. ఎక్కడుంది? తీర్థం తీయండి అందరూ కూడా, తీర్థం తీయండి. రోమపత్రిక 12వ అధ్యాయం అందరూ తీద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఎక్కడి నుంచి చదువుదాం? 4 నుంచి చదువుదామా? 4వ వచనం నుంచి. ఒక్క శరీరములో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగుండెనో. ఎన్ని అవయవాలంట? చాలా అవయవాలు. పనులెన్నంట? చెప్పండి. పనులెన్నంట? ఒకటే పని. అవయవాలు ఎన్ని? చాలా ఉన్నాయి. పనులెన్ని? ఒకటే. ఏంటా పని? ఈ శరీరాన్ని బాగా చూసుకోవాలి. కన్ను పనిచేసిన దానికే, చెవి పనిచేసిన దానికే, గుండె పనిచేసిన దానికే. ఈ శరీరం బాగుండాలి. అవయవాలు ఎన్నున్నా ఒక పనే ఎలాగుందో ఒకరి కొరకు అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరి కొరకొకరు ప్రత్యేకముగా అవయవులై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాసవరము చెప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి యుందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతో, కరుణించువాడు సంతోషముతో ఈ పని జరిగించాలి. కిందకు వచ్చేద్దాం. మీ ప్రేమ నిష్కాపట్యమైనదై ఉండవలెను, చెడ్డదానిని ఆశ్రయించుకొని మంచి దానిని హత్తుకొని యుండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఇది కూడా ఏ వరం అంట? కృపావరం. ఏ వరం? హెచ్చరించడం కృపావరం, బోధించడం కృపావరం, ప్రోత్సహించడం కృపావరం. అమ్మ ఒక మాట అడుగుతున్నాను, మనస్ఫూర్తిగా చెప్పండి. నీ మట్టుకు నువ్వు చూసుకుంటున్నావా? సంఘంలో అందరినీ ప్రోత్సహిస్తున్నావా? నీ వలే ఉండాలి అంటున్నాడు. నువ్వు బాగుంటే చాలదు, నీ వలే నీ పొరుగోడు కూడా ఉండాలి. అలా ఉండేటట్టుగా నువ్వేం చేయాలి? ప్రోత్సహించాలి. నువ్వు చేసినా వినకపోతే తర్వాత, ఆ మాట మీకు అర్థం లేదా? నువ్వు చేసినా వినకపోతే సెకండరీ. ఖచ్చితంగా ముందు ఆ బాధ్యత చేపట్టవలసిన అవసరం ఉంది. నిజంగానే అంటానండి, సంఘం కనుక అలా ఉంటే పరిస్థితులు ఎలా ఉంటే ఆలోచన చేయండి అంటున్నాను నేను. అవునా? లక్షవారం రాలేదా అండి అని నేను అడగక్కర్లేదు. ఇంకా మీరే ఒకరినొకరు అడిగి ఒకరినొకరు పులి కలుపుకొని పదా ఒక గంట ఆడి మొఖాన్ని పాడేస్తే పడుంటాడు అని చెప్పుకొని కదా చక్కగా వచ్చి కూర్చోవచ్చు. ఎక్కడా అంతే. ఇప్పుడు నేను అడిగినప్పుడు ఇంకా ఈ తెల్ల మొక్కలు వేసుకుని చూడాల్సిన అవసరం అయితే లేదు. కానీ నిజం చెప్పనా,
సంఘములో ఒక అవయవం కొరకు ఒక అవయవం పనిచేసే విధానాలు కోల్పోయండి. అమ్మ ఒక మాట అడుగుతున్నాను, బంగారు తల్లు, మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. శరీరంలో ఏ అవయవం నా పని నాది, పక్కదాని పని నాకు అనవసరం అనుకుంటే శరీరం ముందుకెళ్తుందా? శరీరం అంత ఎందుకు? ఈ రెండు చేతులకి గొడవ అయింది అనుకుందాం. ఈ రెండు చేతులకి ఏమైంది? గొడవ అయింది. ఇదేమో మైక్ కట్టుకుంటానని, ఇదేమో కెమెరా అట్టుకుంటానని. ఇప్పుడు ఏం న్యాయం చేయాలి? నేను దేనికి న్యాయం చేయాలి? కెమెరాకా మైక్కా? రెండూ పట్టుకోకుండా కొట్టుకు చచ్చిపోయి ఏ పని అవ్వకుండా ఆగిపోతాయి. ఈరోజు సంఘాల్లో ఏ పనులు ఎందుకు అవుతుందో తెలుసా? రెండు చేతులు రెండు ఏపులకి వెళ్ళడం వల్ల. నా మాటకి అర్థంగా లేదా? రెండు చేతులు ఒక పని చేస్తే ఏమవుద్ది? పని అవుద్ది. ఏ చేయి పని ఆ చేయి చేస్తే పనులు అవ్వవు. సో ఒకరు చేసే విధంగా వీరి మధ్య ప్రేమ ఏర్పడాలి, సత్కార్యములు ఏర్పడాలి, ప్రోత్సాహం ఏర్పడాలి. అలా ఏర్పడి సంఘములో ఉండాలి. అలా ఉంటేనే పరలోకం. నా మాటకి అర్థంగా లేదా? ఇప్పుడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళడానికి హెచ్చరికలు? అందుకే గత వారం ఇవన్నీ నేను అలా చెప్పకుండా ముగించకుండా ఆపాను, మీకు మనసులో మరలా చెప్పాలని. వెరీ గుడ్. ఇవన్నీ ఉంటే సరిపోద్దా? పరలోకం వెళ్ళిపోతామా? మనం కడగబడిపోయాం, పరిశుద్ధపరచబడిపోయాం, సంఘంలో అందరం కలిసికట్టుగా ఉన్నాం, ఒకరి పని ఒకరు చేసేసుకుంటున్నాం, సంతోషంగా ఉన్నాం, పరలోకం వెళ్ళిపోతామంటే మీరు బాగా వినాలి. మీరు ఇవన్నీ ఉండడం ఒక ఎత్తు అయితే, మన బ్రతుకులు మారాక మరలా తప్పు చేయకుండా ఉండడం మరొక ఎత్తు అంట. నా మాటకి అర్థం లేదా? ఎక్కడికి వెళ్ళడానికి? అమ్మా, బాప్తీసం తీసుకున్న వాళ్ళు మరలా తప్పులు చేస్తారా? ఏ ఊర్లో చెప్పండి? బాప్తీసం పొందాం కదా, ఏం మానేసి? తప్పులు మానేసి కదా. మరలా తప్పులు చేస్తామా? నేను చేస్తామా అన్నాను, మీరు నాకు చేయకూడదు అని చెప్తున్నారు. చేసేవాళ్ళు ఉంటారా? ఏ ఊర్లో? గాడాల్లో మీరు ఆ వాతావరణం చూడరుగానండి. చాలా ఊర్లో ఉన్నారంటున్నాను నేను. ఉన్నారండి? బాగా గుర్తుంచుకోండి. అలా చేస్తున్నామంటే అర్థం తెలుసా? బాప్తీసం పట్ల సరైన అవగాహన మనకు లేదు. తప్పు చేసిన నన్నేమన్నా నిర్భయం, ఇంకా చెప్పాలంటే లెక్కలేని తనం వల్ల చేస్తున్నాం మనం. నా మాట అర్థమైందా లేదా? కానీ చేస్తే ప్రమాదం అంటే ఇప్పుడు దాకా చెప్పిన ఒక్కత్తు అయితే ఇప్పుడు చెప్పే చూద్దాం తగినందరూ కూడా హెబ్రీ పత్రిక. ఇవన్నీ పరలోకానికి వెళ్ళడానికే దారులు, హెచ్చరికలో. వచ్చేద్దాం. మనము సత్యమును గూర్చి 26వ వచనం, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత. ఎప్పుడు? అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధి పూర్వకముగా. ఏటి పాపం అంటే మళ్ళా చెప్తున్నాను, దొంగతనం, వ్యభిచారం, నరహత్య, మర్డరు, ఇవే కాదు, ఇందాక చెప్పినవన్నీ లేకపోవడం కూడా ఏటి పాపమే. అంత మరలా మనసులో కల్మషం వచ్చినా, ఎదుటోళ్ళని ప్రేమించకపోయినా, సంఘానికి రాకపోయినా, ఒకరినొకరు పురికొల్పకపోయినా, ఇవన్నీ కూడా ఏటి? మరి అదే కదా అక్కడ చెప్పింది. ఇవన్నీ తెలిసాక మరలా అవి తప్పు, ఆటి విషయంలో తప్పుగా ఉంటే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏటంట? ఆ చేసిన పాపములకు ఇక బలి ఉండదు. మరలా యేసు ప్రభు వారు నీ కోసం రారు. మరలా ఆయన సిలువలో నీ కోసం చనిపోడు. ఆయన చనిపోయింది నిన్ను ఒక్కసారి మార్చడానికే. సో మారిన మనం మరలా తప్పు చేయకూడదు. ఆ మాటకి అర్థంగా లేదా? మార్చబడిన తర్వాత మరలా వెనకడుగు వేయకూడదు. వేస్తే ఏంటంట? 27వ వచనం, న్యాయపు తీర్పునకు అమ్మమ్మ భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియే ఇక ఉంది. ఏముంది? అంటే బాప్తిజం తీసుకున్నాక తప్పు చేస్తే క్షమాపణ ఉందా లేదా? ఉందా? చెప్పండి. నీకు తెలిసి చేస్తే లేదు. నా మాట అర్థం లేదా? నీకు తెలిసి చేస్తే నో ఛాన్స్, ఇంకంతే. ఇది తప్పు అని నీకు తెలిసాక కూడా నువ్వు తప్పు చేస్తే ఇంక నీకు నరకం కోసం ఎదురు చూడడమే, తీర్పు కోసం ఎదురు చూడడమే, కానీ నువ్వు క్షమించమని అడిగే అర్హత కూడా నీకు లేదు. అంటే గుర్తుంచుకోండి,
ఒక బాప్తిస్మాన్ని దేవుడు ఎంత ఉన్నతమైన దానిగా పరిగణలోకి తీసుకుంటున్నాడో. మనం ఏమనుకున్నా తెలుసా? బాప్తిస్మం అంటే ఏం లేదు, పెట్టులో పెట్టి పంపడానికి ఖచ్చితంగా ఏముండాలి? బాప్తిస్మం ఉండాలి. ఆ పెట్టులో పెట్టేస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? పరలోకి వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నాం. కానీ అక్కడ యాక్సెప్టెన్స్ లేదు అసలు. ఏ పెట్టది? టేకు పెట్టా రానే ఉండండి ఆయన. ఏ పెట్టైనా గెట్అవుటే. ఎందుకని? నువ్వు మరలా ఏం చేస్తున్నావు? పొరపాట్లు మరలా చేయకూడదా? చేయకూడదు. ఒకవేళ చేశాను ప్రభా, నా పరిస్థితి ఏంటంటే, నువ్వు పొరపాటు చేస్తే ఓకే, ఇంక కావాలని పదే పదే చేస్తే ఇంక నువ్వు తీర్పుకి ఎదురు చూడాల్సినోడివే. కానీ ఇంక నీకు క్షమాపణ అయితే ఉండదు. నా మాట అర్థమైందా లేదా? తీర్పుకి ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రంలోనే కఠినమైన నిర్ణయాలు ఉన్నాయంట. ఏటవి చూడండి, రాస్తున్నాడు. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వానిని చంపుదురు. ఎందులో తప్పు చేస్తే? ధర్మశాస్త్రంలో తప్పు చేస్తేనే చంపేస్తారు. ధర్మశాస్త్రంలో తప్పు చేస్తేనే చంపేస్తారు. మరి ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి, అమ్మ వినాలి, ఏం చేస్తే తొక్కుతున్నావు? ఏ పాపం అది? మళ్ళీ వాక్యం వెంటలేదు అంటున్నారు మీరు. ఏ పాపం అది? ఇందాక చెప్పారు కదా లిస్టు. మనసులో కల్మషం మరలా వస్తే, వాక్యంతో కడగబడకపోతే, బాప్తిసం తీసుకోకపోతే, యథార్థమైన హృదయం లేకపోతే, సమాజముగా కూడుట మానేస్తే, ఒకరినొకరు ప్రేమించకపోతే, ఒకరినొకరు సత్కరించకపోతే, ఒకరినొకరు పురికొల్పకపోతే, ఇవన్నీ కూడా తెలిసి కూడా నువ్వు చెయ్యకపోతే పాపం. అలాంటి తప్పు చేస్తే నువ్వు దేవుని కుమారుణ్ణి, ఆయన రక్తాన్ని పాదాలతో తొక్కిన వాడవయ్యావంట. ఏం చేస్తే చెప్పండి? ఏం చేస్తే అంటే ఇప్పుడు లక్షవారం ప్రార్థనకు రాకపోతే పెద్ద తప్ప చిన్న తప్ప? చెప్పండి. అది చాలా పెద్ద పంచాయతీ అంటున్నాడు ఆయన. మనం చిన్నగా చూస్తున్నాం దాన్ని. నేను చిన్నగా చూస్తున్నాం మనం. ఈరోజు రాత్రి, అమ్మా వినాలి మీరు, రాత్రి 2 అయింది నేను వచ్చేటప్పటికి. ప్రసంగం అంతా అయ్యేటప్పటికి 4:30. నేను ప్రిపేర్ అయ్యేటప్పటికి పడుకోవాలి. ఓ కుర్రోడికి, నానికి నాతో పాటు వచ్చాడు. ఫోన్ ఇచ్చి ఒక వీడియో ఇచ్చి నువ్వు కట్ చేయి అన్నాను. అరగంట తర్వాత నేను వచ్చి వస్తాను, నువ్వు కట్ చేయి అన్నాను. 10 నిమిషాల తర్వాత వచ్చిన అప్పటికే పడుకుని పెట్టాడు సారు. సరే మరి కుర్రోడు కదా అనుకున్నాను నేను. 4:30 అయింది, పడుకోవాలి. పడుకున్నాను. అలా పడుకుని అలా దొరల ఇలా దొరల 5 అయింది. ఇంక మనసు ఒప్పుతలేదు. లెగాలా పడుకోవాలా, లెగాలా పడుకోవాలా. ఎక్కడికి వెళ్ళాలి? నేను లెగితే ప్రార్థనకి వెళ్ళాలి. మళ్ళీ మనసులో ఏమో తెలుసా, ఈరోజు నేను వెళ్ళకపోతే నాకు వచ్చిన నష్టం ఏంటి? మళ్ళీ నా ఫీలింగ్ చూడండి, వచ్చిన లాస్ ఏంటి? మా డాడీ ఉంటారు, ఖచ్చితంగా ఏం చేస్తారైనా మాట్లాడతారు కదా. నేను వెళ్ళకపోయినా ఎవరో ఒకరు మాట్లాడతారు. ఈ పూటకు ఆగిపోయి రాజమండ్రి వెళ్దాం అని మళ్ళీ అనుకున్నాను. మరలా రాత్రి ప్రిపేర్ అయింది ఇదే కదా అని మరలా అనుకొని గబగబా ఇంకా 5:30 కూడా అవుతుండగా బయలుదేరి సిద్ధపడి వచ్చేసాను. ఎవరికి భయపడాలి? ఒక మాట చెప్పనా, ఎవరి కోసం రావాలంటే ఎవరి కోసమో రావాల్సిన అవసరం లేదండి. మన కోసం మనమే రావాలి. ఎవరి కోసం? నువ్వు రాకపోతే నీకే పాపం అంటున్నాడు ఆయన. నువ్వు రాకపోతే వచ్చే నష్టం లేదు ఎవరికి. ఎవరికి నష్టం? నీకే నష్టం. సో మస్ట్ అండ్ షుడ్గా నీ విషయంలో నువ్వే జాగ్రత్త తీసుకోవాలంటున్నాడు. నా మాట అర్థమైందా లేదా? అంటే మీరు గమనించండి, పాపం అంటే మనం ఏమనుకున్నాం? దొంగతనం, వ్యభిచారం, అరహత్య, ఇంకా అబద్ధం, ఇవే అనుకున్నాం. కానీ మనసులో కల్మషం ఉండడం పాపమేనంట, మందిరానికి రాకపోవడం కూడా పాపమేనంట, ప్రేమించకపోవడం పాపమేనంట, పురికొల్పకపోవడం పాపమేనంట. ఈ లెక్కన మనం ఎన్ని పాపాలు చేసేసి ఉంటామో. అలా చేసినోడు ఏంటంట, ఆయనను పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుకున్నటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు. అమ్మ బాబోయ్, అలాంటోడికి ఎంత శిక్ష వస్తుందని మీరు అనుకుంటున్నారంటున్నాడు ఆయన. చిన్న శిక్ష, పెద్ద శిక్ష? ఇంకెంత పెద్ద. నేనే ప్రతిఫలమిత్తునని మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదము గలగా
జీవము గల దేవుని చేతిలో పడుట ఏంటంట? ఇంకా మీ ఇష్టం, అంతే. ఇంకా అంతకు మించి మాట్లాడను. అందరికి వందనాలండి. ఇంకా ఆయన చేతిలో పడితే సీన్ మీరు ఊహించుకోండి, ఆలోచించుకోండి. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, సైన్యములకు అధిపతి యగు యెహోవా. ఎవరైనా మళ్ళీ యెహోవా అంటారు. ఎవరైనా సైన్యములకు అధిపతి యగు యెహోవా. ఇంతకీ ఏటాయన సైన్యమో తెలుసా? కనిపించే పురుగులు, కీటకాలు, మృగాలు, గాలి, నీరు, నిప్పు, ఇవన్నీ ఎవరి సైన్యమో తెలుసా? చెప్పండి. నిన్న ఎక్కడో చూసా, బండి మీద వస్తున్నాడు, అప్పుడే వస్తుండగా పనులు ముగించుకుని వస్తున్నట్టున్నాడు సారు. వస్తుండగా తుఫాను రేగింది. రేగితే ఏమైంది? పక్కనే ఉన్న షెడ్ మీద ఉన్న రేకొచ్చి పేకను తగ్గొట్టేసింది. ఇంటికి వెళ్ళేవాడు పేకేమైపోయింది? పేకలు తెగిపోతే జాగ్రత్త. ఎవరితో పెట్టుకుంటే? గాలి ఆయన చేతుల్లో ఉందండి. ఆయన గుప్పెలు విప్పాడా ఎగిరిపోతాం. నీరు ఆయన చేతుల్లో ఉంది, నిప్పు ఆయన చేతుల్లో ఉంది. నీళ్ళు, నిప్పులు, గాలి అక్కర్లేదండి. ఓ చిన్న పురుగు జాలు నన్ను చంపేయడానికి చాలదా? చిన్న పురుగు చాలదా? క్యాన్సర్ ఏడు తెలుసది? పురుగు ఎక్కడొస్తుంది? శరీరంలో. విచిత్రం చెప్పనా? ఏ సిమ్టమ్ ఉండదో 6 నెలల దగ్గర చేసి బయట ఆడుతుంది. ఏది? క్యాన్సర్. నీకు ఏదో కొంచెం బాగా ఎక్కువైపోతుంది, అన్ని పరిస్థితులు అటు ఇటు అయిపోతాయి. తేట్రా అని చూస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటాడు నీకే క్యాన్సర్ అంటాడండా. ఏం చేయగలవు? కోట్లు కాదు, ఎన్ని కోట్లున్నా ఏమీ చేయలేము. ఆ పురుగు ఎవరు పెట్టారు? ఆయన మాట వినని, ఆయన గద్దింపు వినని వారిపై ఆయన ఉగ్రత చాలా ఘోరం. గుర్తుంచుకోండి. ఆయన ఎంత ప్రేమించేవాడో అంత కోపించేవాడండి. ఎవరో మనం ఏమో కొన్ని సినిమాలు వేస్తున్నాం ఈ మధ్య, కరుణామయుడు, శాంతి సందేశం, దయామయుడు. అదేకండి ఆయనకు కూడా భయంకరమైన టైటిల్ ఎట్టండి, ఉగ్రరూపం. అది ఎవరిది? సినిమా యాక్టర్లు కాదు, సరైన టైటిల్ దేవుడిది కదా. గర్జించు సింహములో వస్తాడంట. ఎవరో అంటే ఆయన ఒకసారి ఊహించుకుని అన్నాను, చిన్న గాలి వేస్తే జాలు చచ్చిపోతాం, నీరు ఎక్కువ పడితే జాలు చచ్చిపోతాం, నిప్పు వస్తే జాలు చచ్చిపోతాం, పురుగు కుడితే జాలు చచ్చిపోతాం, జ్వరం వస్తే జాలు చచ్చిపోతాం, గుండె సరిగ్గా ఎక్కువ కొట్టుకుంటే జాలు చచ్చిపోతాం. మొన్న ఎక్కడో మరీ విడ్డూరం, ముద్ద తిన్నాడంట, భోజనం చేస్తూ ముద్ద దిగలేదంట, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయిందంట. అన్నం మెతుకులు 2, 3 ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి ఊపిరాడు చచ్చిపోయాడంట. ఎన్ని అన్నం మెతుకులు చంపేశాయి? 2. అసలు ఎంతండి మన ప్రాణం పోవడం. అందుకే అన్నాడు కదా, గడ్డి పువ్వు వంటిది, నీటి బుడగ వంటిది, ఆవిరి వంటిది, ఊదితే ఎగిరిపోయేవు అబ్బాయి, జర జాగ్రత్త. ఎవరి దగ్గర జాగ్రత్త అంటే అర్థం తెలుసా? ఆయన దగ్గర ఉండి ఆయన మాటలు వింటూ ఆయన ప్రార్థన మానకుండా ఆయన చెప్పినట్టు బతుకంతే. అంతకు మించి నువ్వు ఇక్కడ సాధించేది, పట్టుకుపోయేది ఏమీ లేదు. ఏమంటుందా లేదా? నాకు బాధలు ఉన్నాయి గారు, అప్పులు ఉన్నాయి గారు, ఎన్నున్నా సిస్టమే. వీళ్ళదే బాధ. ఇప్పుడు ఎంత చెప్పుకొచ్చాడు కదా, మీరు ఎంతకీ వెనక్కి ఎందుకు వెళ్ళారు? వీళ్ళకే బాధలు ఉన్నాయంట. ఆ బాధలన్నింటికి ఇక్కడ పనులు అవుతలేదని వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటొచ్చు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఏటంట 32వ వచనం, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించి పూర్వ దినములను జ్ఞాపకం చేసుకోండి. పాత రోజుల్లో మీరు ఎంత బాగా తట్టుకున్నారో అంటున్నాడు. అంటే పాత రోజుల్లో బాగున్నారు, కొత్త రోజుల్లో బాలేరు. అంతేనా కదా? మన అన్నాను కదండి మన వారం, ఆ ఫోటోలు ఎంత బాగున్నాయో కదా అన్ననా? మన వారు సేమ్ అదే డైలాగ్ ఇక్కడ, అదే డైలాగ్ ఇది. ఏ ఊరు వెళ్ళారండి నాన్నగారు? ఏ ఊరండి మీరు? వెళ్తా అక్కడ వాళ్ళు తీసుకొని, వీళ్ళందరూ తీసుకొని ఏదో ఊరి పేరు చెప్పండి. ఏజెన్సీలో ఏ ఊరండి? చోడవరమా అండి? చూసారు, ఏదో నాకు కూడా తెలుదా పేరు. అదిగోండి ఏదో రాయి అంట. అమ్మా ఆ రోజు రాయి దాకా వెళ్ళావు. అందరికి వందనాలండి.
ఈరోజు ఇక్కడ దాకా వస్తలేదు. అదే కదా నాతో మళ్ళీ చదువుతామా? అయితే మీరు వెలిగింపబడింది మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించి పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకో. నిలబడిల్లావు వేళ్ళలో, కూర్చోడానికి లేకపోయినా వెళ్ళావు, నీ డబ్బులు పెట్టుకుని వెళ్ళావు, బాధలు పడి వెళ్ళావు ఆ రోజు. మరి ఈరోజు పక్కనే ఉన్న గుడికి కనీసం రాలేకపోతున్నాం. ఒక్కసారి నీ పాత రోజులను ఆలోచించుకో అంటున్నాడు ఆయన. ఒక విధముగా చూచితే మీరు నిందలు బాధలు అనుభవించడం చేత 10 మందిలో ఆరడి పరితిరి, అంటే ఆల్రెడీ ఆ బాధల్లో పాలివారైపోయారు. మరి ఒక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి, ఖైదీలు అంటే శ్రమల్లో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియును స్థిరమైన స్వాస్థ్యమున్నది ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా మీకున్నదంతా ఇచ్చేసి కూడా చేశారు ఆ రోజు. ఏ రోజు? ఆ రోజు. ఈరోజు ఇంకా 10 మూటలే వచ్చాయి పాత బట్టలు, అందరికి వందనాలు. ఆ రోజు కొత్త బట్టలు ఇచ్చావు, ఈరోజు ఏంటి? ఆ రోజు చేస్తే చాలా, ఈరోజు చెయ్యొద్దా? ఏ రోజు చెయ్యాలి చెప్పండి మీరు? పాపం గారు, ఏ రోజు చెయ్యాలి? చచ్చేంత వరకు చెయ్యాలి. ఆ దాని మీద చెయ్యి పెట్టామా, పని పూర్తయ్యేంత వరకు చెయ్యి వెనక్కి తీయకూడదు. 100 వస్తాయి, 100 ఒకటి కాదు, మరలా చెప్తున్నాను 100. మొన్న ఎవరో నా దగ్గరికి వచ్చారు ఇంటికి, వాళ్ళకి అదే చెప్పాను నేను దేవుడి పరిచయం చేస్తున్నానండి, నన్ను పొగిడేవాళ్ళు బాగానండి, మీరు పొగిడే వాళ్ళకంటే తిట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎంతో చెప్పాను కూడా, తిట్టేవాళ్ళు 99 మంది ఉంటే పొగిడేనోడు ఒక్కడే ఉంటాడు. అంతమంది ఉన్న ముఖం మీద ఈ చిరునవ్వు పోదు, నా మనసులో ఆ ప్రేమ పోదు. మీరు తిట్టినా రెడీ, కొట్టినా రెడీ, చంపినా రెడీ. ఐఆమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఎవరి పని కోసం? అది క్రైస్తవుల్లో ఉండవలసిన నిశ్చలమైన సంకల్పం. తుమ్మితే ఆగిపోయేవాడు క్రైస్తవుడు కాడు. అర్థమైందా లేదా నా మాట? పాత రోజుల్లో ఖైదీలో ఉన్న వారిని కూడా కరుణించారు. మీ ఆస్తిని కూడా కోల్పోయి పనిచేశారు. అంటే మీకున్న డబ్బులు ఇచ్చి ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు చెప్పండి? డబ్బులు లేనప్పుడే డబ్బులు ఇచ్చేశారు. దేవుడు ఈరోజు చాలా ఇచ్చాడు మీకు, ఈరోజు చాలా ఇచ్చాడు. నేను ఎలా అన్నాను తిట్టుకోకండి, అందరికీ వందనాలండి. అయ్యగారికి డబ్బే వచ్చింది అనుకున్నారు కాక, చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈరోజు దేవుడి పని జరగాలన్న ఆర్థిక సహాయాలు ఉండాలి. ఈజీ పని అనుకున్నారా? బయటికి వెళ్ళి చెప్పాలన్నా, ఓ పని చెయ్యాలన్నా, ఇదిగో నిన్న మైకులు పోయాయి, మీకు తెలుసు తెలీదో, మన వారం పిల్లలు వెళ్ళి బాగు చేసుకొచ్చారు. పిన్ ఒకటే 150 రూపాయలంట. ఫోన్ చేశాడు నాకు కుర్రాడు. ఒక పిన్ ఎంత? 150. 5 వైర్లు ఎట్టుకెళ్ళారు వీళ్ళు. మరి ఎన్ని ఇంచుకో తెలదు నాకు. సరే 5టికే వేసారనుకుందాం, ఒక్కో దానికి 2 స్పిన్లు, ఒక్కోదానికి ఎంత? 300. 5 మైకులకి 5 మూళ్ళు ఏంటి? లక్షవారం నుంచి ఆదివారం మైకాలు అనడానికి ఆయనకి వచ్చి ఎంత? 1500. మీకు తెలుసో తెలీదో, సీసీ కెమెరాలు నడుపుతున్నాయే, వాటికి నెట్ వెళ్తుందే, నెలకి ఖర్చు 2300 నెట్కి. మీ ఎవరికి అప్పచెప్ప, నేనే కడతాను, అది నేనే పెట్టాను కాబట్టి. నిజం. ఈరోజు ఖర్చు లేదే పరిచర్య లేదు. అలా మీరు ఇచ్చొకప్పుడు చేశారు, ఈరోజు ఏంటంటున్నాడు ఆయన. నేను మనస్ఫూర్తిగా మాట చెప్పనా? మీరు తిట్టుకోని అంటే చెప్తాను, చెప్పనా వద్దండి? వెరీ గుడ్. మీరు తిట్టుకోకూడదే? మనస్ఫూర్తిగా దేవుడు మిమ్మల్ని దీవించిన దాంట్లో ఖచ్చితంగా 10వ భాగం తీస్తే చాలండి, దేవుడి పని అయిపోద్ది. నిజమండి. మీకు 100 రూపాయలు వస్తే 10 రూపాయలు నిజంగా దేవుడియే అని మీరు అనుకుంటే ఖచ్చితంగా దేవుడి పని లోటు లేకుండా జరుగుతుంది. కానీ ఇంకా వెనకబడతాం గల కారణం తెలుసా? మనం సరిగ్గా ఆయన భాగాన్ని ఆయనకి ఇవ్వకపోవడం. అలా ఇవ్వకపోవడం వల్ల ఏమైంది తెలుసా? వినాలి మీరు. దేవుడి పని ఆగిపోతుంది, ఇటు మన పని ఆగిపోతుంది. ఏం జరుగుతున్నాయి? 1000 రూపాయలు వస్తే అందులో 800 హాస్పిటల్ సీటే పోతుంది కాదా? ఆయనకి ఇవ్వని ఎలా గెలుకోవాలో, ఎలా తీసుకోవాలి ఆయనకి తెలదా? నీకు 50,000 వచ్చినా 500, 20,000 వచ్చినా 500, 1,00,000 రూపాయలు వచ్చినా 500. ఎవరికే? చూడలేదా దేవుడి అన్నీ? చెప్పండి, చూడలేదా? చూసినోడు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాడు ఆయన.
నా పనికి అప్పుడు అలా చేశారు, అలా ఇచ్చారు, అందుకు ఈరోజు ఇంత పని జరిగింది, మరి ఇప్పుడు ఎందుకు మీరు వెనకపడుతున్నాడు అంటున్నాడు ఆయన. అది పాపం అంటున్నాడు. ఆయన పనిని ప్రారంభించాక అనుభవ జ్ఞానం తెలుసుకున్న తర్వాత మీరు మరలా వెనక్కేస్తే ఆయన రక్తాన్ని అవమానించినట్టు అంటున్నాడు ఆయన. ఎవరు? దేవుడు. కాబట్టి చదువుతాం చూడండి 35వ వచనం. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలము గొప్ప బహుమానము. మీరు మొదలుపెట్టిన దాన్ని ఏం చేయకండి, ఆపకండి, ధైర్యం పోగొట్టుకోకండి, దానికి ఖచ్చితంగా గొప్ప బహుమానం ఉంది. మీరు దేని నిమిత్తము దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇది పెద్ద గొడవ. పరలోకానికి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను, వెరీ గుడ్. వెళ్ళిపోవడానికి ముందు మనకి ఏముండాలి? ఓరిమి. ఓరిమంటే ఏటమ్మా? ఓర్పు. ఏటది? ఓర్పు. ఆవిడ పేరు వార్ప. ఆవిడకి ఏం లేదు? ఓర్పు లేదు. పేరేటి చెప్పండి. ఇంకా గట్టిగా మాడితే మీ పేర్లు చెప్తాను నేను. ఓర్పు ఉందా? ఎదురు చూపు ఉందా? నిరీక్షణ ఉందా? ధైర్యం ఉందా? ఆయన రాజ్యాన్ని చూడాలి, ఆయన సింహాసనాన్ని చూడాలి అనే ఆలోచన ఉందా? ఒక హిబ్రూ పుస్తకంలో దేవుని సింహాసనాన్ని అన్నాడు షకీనా అన్నాడు. దాన్ని మరొక చోట అన్నాడు మహిమ మేఘం అన్నాడు. ఇంకొక చోట మహిమ గలది అన్నాడు. అలాంటి మహిమ గల పాత్రను మనం చూడాలంటే ఎంత ప్రయాసం ఉండాలో ఆలోచన చేయండి అంటున్నాను నేను. కాదు చెప్పండి, అవునా కదా? భూమి మీద ఉన్న చిన్న చిన్న కుర్చీలు చూడడానికి బోలంత సంబరపడిపోతాం. చాలామంది నేను చూస్తుంటాను, పార్టీ నాయకులు ఆఫీసుల్లోకి వెళ్ళి వాళ్ళ కుర్చీల్లో కూర్చొని వాళ్ళు రిపోర్ట్లు ఇస్తున్న చోట కూర్చొని మురిసిపోయి ఫోటోలు తీసుకుంటారు. సెల్ఫీలు ఫోటోలు తీసుకున్న వాళ్ళు కుదురుంటారా? ఎక్కడ పెడతారో చూసారా? అవి ఎడతాం, వాక్యాలు ఎట్టం. అందరికి వందనాలు, బంగారు తల్లి వందనాలండి. ఎన్ని ఎడుతున్నాను, ఎవరు ఎట్టరో మంచిది. సరే, స్టేటస్లో పెడతాం. పెట్టి అనుకుంటాం ఫలానా ఆయన కుర్చీలో కూర్చున్నాను నేను. నీకు తెలుసో తెలీదో, దేవుడు తన కుడి పక్కన నేను కూర్చోబెట్టుకోబోతున్నాడు. ఆ కుర్చీలో కూర్చోడు ఇంకెంత ధన్యత అంటున్నాను నేను. ఆ కుర్చీలో కూర్చోవాలంటే నీకు ఓర్పు ఉండాలి. ఏముండాలి? అందుకని కిందలా రాస్తున్నాడు, ఇక కాలము బహు కొంచెమే ఉన్నది, ఎక్కువ లేదు, టైం లేదు. మీకు ముందే ఈ మాటలు చెప్పబడుతుంది, జాగ్రత్త పడండి. కొంచెమే ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయడు. ఏం చేయడు? ఆలస్యము చేయడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వెనకడుగేస్తే నాకు నచ్చడు. అయితే వినాలి మీరు, అయితే అమ్మ వినాలి. ఇప్పుడు చాలా చెప్పాడు కదా, ఈ లక్షణాలు ఉండాలి, ఇవన్నీ ఉండాలంటే నువ్వు తప్పు చేయకూడదు. తప్పు చేస్తే మరలా కడగబడే ఛాన్స్ నీకు లేదు. ఒకసారి పాత రోజులు జ్ఞాపకం చేసుకో. ఇవన్నీ ఉండాలంటే నీలో ఒకటి ఉండాలి. అదేటో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అయితే మనను నశింప చేయుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకునుటకు. వెరీ గుడ్. ఏముండాలంట? మళ్ళీ చెప్తున్నాను, ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఉండాలంటే మనలో ఏముండాలి చెప్పండి అమ్మా? ఏముండాలి? విశ్వాసం. అందరికి వందనాలండి. నవ్వుతూ చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసం లేదనా? అదే కదా, అంతే కదా అర్థం. విశ్వాసం అంటే ఈ పొరపాట్లు జరగవా? జరగవు. జరిగాయంటే అర్థం ఏంటి? ఏం లేదని చెప్పండి. ఏం లేదని. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఈ పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనలో ఏం ఉండాలి? వెరీ గుడ్. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే అయ్యా నమ్మకం. ఇంకెవరైనా? విశ్వాసం అంటే ఏంటి? నమ్మకమా? చెప్పండి. అందరికి వందనాలు. విశ్వాసం అంటే నమ్మకం కాదు, అదే నిరీక్షణ. అంటే ఏంటి? అందరికి వందనాలు. కానీ విశ్వాసం ఉంటేనే అన్నీ ఉంటాయి. విశ్వాసం అంటే ఏంటి? అది ఎలా వస్తుంది? అది లోపల ఉందని మనకెలా తెలుసు? వేటిని బట్టి విశ్వాసం ఉందని క్లారిటీ అవుతుంది? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు
వచ్చే వారం. ఇవన్నీ ఉంటేనే పరలోకం. ఇవన్నీ ఉండాలంటే ఏం ఉండాలంట? విశ్వాసం ఉండాలి. ముందు దాని గొడవ చూసి మిగతా వాటి గొడవకి వెళ్ళండి అన్నాడు ఆయన. దాని గొడవ చూడాలంటే ఏ వారం రావాలి? వచ్చే వారం రావాలి. వచ్చే వారం రావాలంటే ఎప్పుడు రావాలి? వచ్చే వారం ఎప్పుడు రావాలి? 7:30 కల్లా వచ్చేయాలి కదా అమ్మ. అందరికీ వందనాలు. ఇంకెంతకు మించి నేను చెప్పలేను. మీ మనస్సాక్షులకే విడిచిపెడుతున్నాను. కానీ గుర్తుంచుకోండి, మానేయడం కూడా పాపం, ప్రేమించకపోవడం కూడా పాపం, మనసులో చెడు పెట్టుకోవడం కూడా పాపం. ఆ పాపానికి ఇంక క్షమాపణ లేదు. పొర్రపాటున మరలా తప్పు చేస్తే ఎవరి చేతుల్లో పడతాం? ఆయన చేతుల్లో పడడం భయంకరం.